ఇతని పేరేం పేరంటే తీమయి కుమారుడైన భర్తిమయి. తీమయి అంటే ఘనుడు లేదా శ్రేష్ఠుడు. తీమయి అంటే ఘనుడు లేదా శ్రేష్ఠుడు. మరి ఘనుడైనటువంటి లేదా శ్రేష్ఠుడైనటువంటి ఆ తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు భర్తిమయి. భర్తిమయి అంటే ఘనుడు యొక్క కుమారుడు అని అర్థం. మరి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు మరి భర్తిమయి జీవితం మాత్రం గుడి జీవితం. ఘనుడైనటువంటి అతనికి లేదా శ్రేష్ఠుడైన అతనికి గుడ్డివాడైన కుమారుడు పుట్టాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10:46 వారు ఎరుకో పట్టణములకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడైన భర్తిమయి ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఉండెను. మరి ఇతని జీవితం ఎలాంటి జీవితం అయితే ఒక గుడ్డివాడు, మరి అడుక్కునేటువంటి గుడ్డివాడు, గుడ్డి భిక్షకుడు, అడుక్కునేటువంటి వ్యక్తి. మరి మనం చూసాము తీమయి అంటే గొప్పవాడు లేదా ఘనుడు లేదా శ్రేష్ఠుడు. అలాంటి తీమయికి గుడ్డివాడైనటువంటి కుమారుడు భర్తిమయి పుట్టాడు. మరి గుడ్డివాడు జీవితం ఎలాగా, మరి తన జీవనం ఎలాగా? అయితే ఈ వ్యక్తి మరి అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక పనికి రానటువంటి స్థితిలో కడుపాని దృష్టిని కోల్పోయాడు. మరి దేవుడిని చూడలేనటువంటి పరిస్థితి. మరి ఆ సమయంలో ఉన్నప్పుడు 47వ వచనంలో ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయడం మొదలు పెట్టారు. మరి గుడ్డి భిక్షకుడు ఒకరోజు ఏం జరిగిందంటే యేసయ్య దారిని వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచు ఉండగా, అంటే ఎరుకో అనేటువంటి ప్రాంతం. ఎరుకో అనగా శపించబడిన పట్టణం. ఆ శపించబడిన పట్టణంలో ఆ ఎరుకోలో శపించబడిన వారైనటువంటి ఈ భర్తిమయి ఉన్నాడు. పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్లు పేరు మాత్రం మంచి పేరే, కానీ తన భవిష్యత్తు నాశనం అయిపోయింది. తన జీవితం పాడైపోయింది. ఎందుకంటే కళ్ళు సరిగా లేవు, దర్శనం లేదు, చూపు లేదు, భవిష్యత్తు లేదు, మొత్తం కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ తండ్రి మాత్రం మంచి ఘనుడు, మంచి ఘనత ఉందినటువంటి వాడు. ఎరుకో గురించి వాక్యం చెప్తూ ఉంది. ఎరుకో పట్టణాన్ని ఎవడైతే కడతాడో వాడు శాపగ్రస్తుడని యెహోషువ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథంలో ఆ మాట దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తూ ఉంది. ఎరుకో అంటే శపించబడిన పట్టణం. మరి ఆ శపించబడిన పట్టణానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాడైపోయిన ఎరుకో, పాడైపోయినటువంటి జీవితాన్ని, పాడైపోయింది. ఇంకా నా జీవితం ఎందుకు పనికిరాదు, నా జీవితం ఎందుకు ఉపయోగపడలేదు, నా జీవితం పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఇక నా భవిష్యత్తు ఏం లేదు అనుకుంటూ ఉన్నామేమో. నీ జీవితంలోకి యేసుక్రీస్తు వస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఎరుకోకి యేసుక్రీస్తు ఎలా వచ్చాడో, భర్తిమయి జీవితంలోనికి యేసయ్య ఎలా వచ్చాడో, ఈ రోజు నీ జీవితంలో కూడా యేసయ్య వస్తున్నాడు నీ జీవితంలోనికి. ఎందుకంటే నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కను దృష్టి బాగు చేయడానికి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎరుకోకి ఆయన చివరిసారి వచ్చేటువంటి సందర్భం అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే చివరిసారి. అయితే ఆ చివరిసారి ఆయన ఎరుకోకుండా వెళుతూ ఉన్నప్పుడు బహుజన సమూహము అనుకుంటూ ఉన్నారు, అదిగో నజరేయుడైన యేసు వెళ్తున్నాడు, యేసయ్య దారిని వెళ్తూ ఉన్నాడని విన్నప్పుడు మరి ఆ యొక్క గుడ్డివాడైన భర్తిమయి కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. Have mercy on me, Jesus of Nazareth, O Son of David, have mercy on me, have mercy on me. నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే చూడండి, కేకలు వేయ మొదలు పెట్టాను.
రెండవది ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో, వెంటనే మనకు అడ్డం అనేది ఒకటి వస్తుంది. అదేంటంటే, వద్దు మందిరానికి వెళ్ళద్దు, నువ్వు దేవునికి ప్రార్థన చేయొద్దు, నువ్వు కేకలేయద్దు అనేటువంటి ఒక గుంపు. ఎవరి గుంపు అంటే దేవుని నమ్మిన గుంపే, దేవుని యొక్క శిష్యుడే. బద్దమై నువ్వు కేకలు వేయద్దు అనేటువంటి కేకలు వినబడుతూ ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి మనం గమనించినట్లయితే, బద్దమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లేదా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, లేదా దేవునికి కేకలు వేస్తున్నాడు. వెంటనే ఒక అడ్డంకి వచ్చేస్తుంది. ఏమని? బద్దమై నువ్వు కేకలు వేయద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, దేవుని మందిరానికి వెళ్ళద్దు, ఆ దేవుని నమ్ముకోవద్దు అని నీకు అడ్డంకులు వస్తానే ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని చూస్తుంటాడో, వెంటనే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఏమడ్డంకది? దేవుని మందిరానికి నువ్వు వెళ్ళొద్దు, దేవుని సంఘానికి నువ్వు వెళ్ళొద్దు, ఆ మందిరానికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కదా, ఆ మందిరానికి నువ్వు వెళ్ళొద్దు. ఏదో ఒక విధంగా దేవుని యొక్క నుండి వచ్చే ఆశీర్వాదాన్ని అపవాది తీసివేయడం కోసం ఏం చేస్తాడంటే, నువ్వు ఊరుకో అంటే. ఇక్కడ మనం చూసాం, మొట్టమొదటి కేకలు చూసాం, రెండవది ఒక అడ్డంకు చూసాం. ఈ అడ్డంకును చూస్తే మనం ఏంటి, వాళ్ళంట ఊరుకోమని అనేకులు, ఎంతమంది అంట, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేకులు గద్దిస్తున్నారంట. గద్దించరు కానీ ఆ టైంలో మనం ఏం చేయాలి? అపవాది మన జీవితంలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తామనంటే ఆపుతుంటే, సంఘానికి పోకుండా ఆపుతూ ఉంటే, ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ కేకలు వేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర మనం అరవాలి. అలాగే చేస్తాడు ఈ భర్తమై. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అంటే ఇప్పుడున్న సౌండ్ కంటే ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేసిన వస్తుంది, మరి ఎక్కువగా కేకలు వేసి. మూడవదిగా మనం చూస్తే, మరి ఎక్కువగా కేకలు, మరి ఎక్కువగా కేకలు వేశాడు, మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఒకవేళ దేవుని మందిరానికి రావద్దు అంటే, మరి ఎక్కువగా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేయగాక అంటే మరి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. నీకు శోధనలు వస్తాయి. నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి, దేవుడి యొద్ద నుండి అద్భుతాన్ని పొందేటువంటి సమయంలో అపవాది వచ్చి ఆపివేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర గడపాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఇంకా దేవుని దగ్గరికి ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఏం చెప్తారంటే, దేవుని దగ్గరికి మనం వెళ్తుంటే మనం ఎందుకు ఆడికి వెళ్తాం, దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? వద్దు, నీకు ఆ పని ఉంది, ఎంఆర్ ఆఫీసులో పని ఉంది, ఇవాళ మందిరానికి వద్దు, హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకని దేవుని మందిరానికి వద్దు, ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకని దేవుని మందిరానికి వద్దు. ఇంకా నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు నా నిజమైన ఫ్రెండ్ అయితే నువ్వు రా. లేదు, నేను చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలంటే వద్దు, చర్చికి వద్దు. నువ్వు నిజమైన ఫ్రెండ్ అయితే చర్చి వదిలేసి నా దగ్గరికి రా. ఇదే నిజమైన సైతాను. అర్థమైందా? ఈ గుడ్డివాడు బాగుపడదాము, స్వస్థత పొందుదాం, దేవుని దగ్గర నుంచి చెత్తగొట్టా, నా జీవితాన్ని మార్చుకుందాము, జీవితాన్ని బాగు చేసుకుందామని ఈ గుడ్డివాడు దేవునికి ప్రార్థన చేస్తుంటే, శిష్యులు ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. నువ్వు ఆడుకో, ఊరుకో ఊరుకో ఊరుకో, అవగాక, ప్రార్థన చేయగాక, ప్రార్థన చేయగాక అంటుంది. పేరేమే గొప్పది ఏంటిది? ఘనుడైన కుమారుడు లేదా ఆ గొప్పవాడి యొక్క కుమారుడే, కానీ గుడ్డివాడు. అందుకని ఎక్కడ ఉన్నాడంటే ఎరికోలో ఉన్నాడు. ఎరికో అంటే శపించబడిన పట్టణం. ఈ లోకం ఒక శపించబడిన పట్టణం. ఈ లోకంలో నీవు నేను మనమందరినీ బతిమైలాగా పేరు గొప్పగా ఉంది, కానీ గుడ్డివారిగా బ్రతుకుతున్నాం. దేవుని చూడలేని గుడ్డివారిని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క మహత్కార్యాలు చూడలేని గుడ్డి స్థితిలో మనం ఉన్నాము. అయితే
ఆ యొక్క జీవితంలోకి, ఆ గుడ్డివారి జీవితంలోకి, ఆ శపించబడిన ఆ గ్రామంలోనికి ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చాడు. రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు గుడ్డివాడి జీవితంలోనికి. తాను వచ్చినప్పటి నుంచి పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా బ్రతుకుతున్నాడు. ఇంకా గుడ్డివాడిగా బ్రతుకుతున్నప్పుడు ఇంకా ఆడుకునేటువంటి పరిస్థితి. అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు గుడ్డివాడు. ఎరికోలో ఉన్నాడు. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన దగ్గరికి రాలా, ఆయన దగ్గరికి ఆ దారిని వెళుతూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే పనిమాలి పనంతా ఆపేసి యేసయ్యని కేకేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కాపాడు, నా జీవితాన్ని బాగుంది అని కేకలేస్తాడు. అయితే శిష్యులు మాత్రం ఏమంటారంటే ఊరుకో, అరవద్దు అని అతన్ని ఆటంకపరిచాడు. చూడండి 48వ వచనం, ఊరుకుండమని అనేకులు వారిని గద్దించరి. ఊరుకోని గద్దించారంట. అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే గద్దిస్తారు, దేవుని పాటలు పాడుతుంటే గద్దిస్తారు, దేవుని మందిరానికి వెళ్తుంటే గద్దిస్తుంటారు. కానీ అక్కడ రాస్తుంది, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువ కేకలు వేసినాడు. అబ్బాయి మన జీవితంలో ఎప్పుడైతే అలా చేస్తాడో వెంటనే మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయితే మరి కేకలు వేసింది. 4వదిగా మనం చూస్తే 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి దెబ్బకు ఆగిపోయాడు. యేసు ఎందుకు? కేకలు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకుంటున్నావేమో. ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు, ఆయన ఆగిపోయి ఉన్నాడు. అయితే ఆయన కూడా యేసయ్య కూడా వెంటనే ఆగిపోయి నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారిని పిలువుడని చెప్పగా 4వదిగా చూస్తే వారిని పిలువుడని చెప్పగా, అంటే యేసయ్య దగ్గర నుంచే ఇన్విటేషన్ వచ్చేసింది. ఎంత గొప్ప విషయం! యేసయ్య దగ్గర నుంచే ఇన్విటేషన్. అప్పటిదాకా దావీదు కుమారుడా యేసయ్యా యేసయ్యా అంటున్నాడు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు శిష్యులకి, ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళకనే ఆగండి, అతన్ని పిలవండి. చూసారు ఎంత గొప్ప కార్యం! స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి దేవుడు చెప్తాడు అనుకో, వెంటనే ఎవరైనా కానీ నోరు మూసేస్తారంటే. అప్పటిదాకా శిష్యులు కేకేశారు, ఏమని? ఊరుకో అన్నారు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? వారిని పిలువడనగా చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ఎవరైతే వద్దని చెప్పారో వాళ్ళే యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను అనిపించారు. యేసయ్య రమ్మంటున్నాడు రా అనిపించారు. ఏమండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి రావాలా? మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి మనమే వెళ్ళాలి. ఆయన మన దగ్గరకు రావడం లేదు. ఆయన అన్నాడు, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకి వస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఇక్కడ మనం గమనించాము, మరి యేసయ్య అన్నాడు వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటున్నాడు ఏమనంటే ధైర్యం తెచ్చుకో. ఎవరితో అంటున్నారు? గుడ్డివారితో. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను. ఎందుకు చెప్పారు ధైర్యం తెచ్చుకొని? వీళ్ళు అనుకుంటున్నారు వీడు తప్పు చేస్తున్నాడు రా, ముందర ఇప్పుడు నీకు కోటింగ్ అన్నట్టు. సృష్టికర్త అయిన దేవుడు కేకేస్తావు నువ్వు, దావీదు కుమారుడా అని కేకలేస్తావు. పిలుస్తున్నాడు, ఉండు, ధైర్యం తెచ్చుకో అన్నాడు. అర్థమైందా? ధైర్యం తెచ్చుకో. ఎక్కడైతే ఆటంకం వచ్చిందో అక్కడ దేవుని యొక్క కార్యం జరిగింది. హల్లెలూయా. వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పు. అంతటా వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాడు. 5వదికి మనం గమనిస్తే
ఇక్కడ 5వది మనం గమనిస్తే ఏముందో తెలుసా? ఉన్న బలంగా లేచేవాడు. యేసయ్య పిలుస్తున్నాడు అనగా వెంటనే వచ్చేసాడు. నువ్వైతే ఏం చెప్తావు? ఇవాళ కాదులే, ఇప్పుడు దాకా కూర్చుని అడుక్కుని నోరంతా పోయింది, ఇప్పుడు దాకా నేను ఆడికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళొచ్చాను, ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నా వల్ల. కానీ అక్కడ వాక్యం చెప్తుంది, యేసయ్య పిలుస్తున్నాడని చెప్పగానే వాడు వెంటనే దిక్కున లేచాడంట. అంతటా వాడు బట్టలు పారేశాడంట. ఎందుకు? పాత జీవితం, రోత జీవితం, పాత బ్రతుకుని పారేశాడు. పాత బట్టలు అంటే బట్టలు పారవేసి. ఎందుకు పారేస్తున్నాడు? వాక్యం చెప్తుంది, పాతని విడిచిపెట్టి కొత్త వాటిలో మనం ప్రవేశించాలి. ఈ కొత్త సంవత్సరం ఈ జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితం అంటే దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, సోమరతనము, నిద్ర, ఇవన్నీ విడిచిపెట్టాలి. పాత విడిచిపెట్టాలి. గుడ్డి భిక్షవాడిని పిలుస్తుంటే అదే నువ్వైతే ఏం చేస్తావు? బట్టలన్నీ సర్దుకుని నిదానంగా బట్టలన్నీ శుభ్రంగా సర్ది పెట్టి ఎవరు తీసుకెళ్ళకుండా, ఎవరికని చెప్పి ఈ బట్టలు తీసుకెళ్ళకుండా చూడండి ఎవరు అని చెప్పి బయలుదేరు. కానీ గుడ్డివాడు అట్లా చేయదా, వెంటనే దిక్కున లేచాడంట. తన బట్టలు పారవేసి దిక్కున లేచి యేసును వద్దకు వచ్చాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే జరిగిన కార్యం, వెంటనే జరిగిన కార్యం. మీ అందరికీ ఈ పిక్చరైజేషన్ అవ్వాలి. ఇదంతా మీ కనుల్లోకి పోవాలి. ఆ దృశ్యం నిలబడిపోవాలి మీ లైఫ్ లో. ఎలా నిలబడిపోవాలి? గుడ్డివాడైన భర్తమై ఉన్నాడు, రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. పేరేమి మంచి గొప్ప పేరు, ఎవరి? ఫలాని తీమయ్య కుమారుడు. తీమయ్య అంటే గొప్పోడు కొడుకు, గొప్పోడు కుమారుడు. ఫలాని దగ్గర కూర్చుని ఉన్నాడు. కానీ జీవితమే అడుక్కునే జీవితం అయిపోయింది. మనం కూడా అడుక్కుంటా బ్రతుకుతూ ఉంటాం. రే ఒక 1000 రూపాయలు ఉండి రేపు కొడతా, ఒక 10,000 ఉండి తర్వాత ఇస్తా, అప్పులు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. అడుక్కునే స్థితిలో ఉన్నాం. సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, పేదరికం, దరిద్రంలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ పేరుకు మాత్రం దేవుని కుమారుడిని, దేవుని బిడ్డలం, పేరుకు మాత్రం దేవుని కుమారుడు, దేవుని బిడ్డలమే. కానీ జీవితం చూస్తే అడుక్కునేటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి అడుక్కునే పరిస్థితి ఏర్పడిందంటే దృష్టి పోయింది. ఏమైంది? దృష్టి పోయింది, కను చూపే పోయింది. అందువల్ల అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ యేసయ్య ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. గుడ్డివాడు అక్కడ నుండి అడుక్కుంటా ఉన్నాడు. యేసయ్య ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. అలికి వినబడింది, ఏదో శబ్దాలు వినబడ్డాయి. ఏంట్రా నేను అరుచుకుంటున్నారు? ఎందుకని? బహుజన సమూహం వెళ్తా ఉంది. అప్పుడు అడిగాడు, గుడ్డివాడైన భర్తను అడిగాడు, ఏందా జన సమూహం, ఎందుకు అంతలో కేకలేస్తున్నారు? ఎవరు వచ్చారంటే నజరేయుడైన యేసు వచ్చాడు. ఆ గుడ్డివాడు ఎప్పుడు విన్నాడు, దావీదు కుమారుడు అని తెలుసు. నాకు ఎవరు చెప్పారండి దావీదు కుమారుడని? నజరేయుడైన యేసు అనేక అద్భుతాలు చేస్తున్నాడు, అనేక సూచక్రియలు చేస్తున్నాడు, పాపంలో ఉన్నవాడిని విడిపిస్తున్నాడు, బంధకాల్లో ఉన్నవాడిని విడిపిస్తున్నాడు. అప్పటిదాకా శాన అనే దెయ్యం పట్టినవాడిని, బంధకాలతో బంధింపబడి ఎవరు కూడా వాడిని సాగు చేయలేనటువంటి వాడిని, వాడినైతే గొలుసులు కట్టేస్తే, ఇనప సంఖ్యలు కట్టేస్తే తుత్రుడుగా చేస్తున్నాడంట, పురుగోసలాగా దించేస్తున్నాడంట. ఆఫ్టర్ నువ్వు పురుగోసే తెంచలేవు, తెలుసా నీకు? పురుగోసే నువ్వు తెంచలేవు. అలాంటిది ఇనప సంఖ్యలు వేసి స్నానాగండాన్ని వెళితే ఆ సంఖ్యలో కూడా తెంచుకుని వస్తున్నాడట. అలాంటి వాడిని దిగంబరుడుగా ఉన్నటువంటి శానా జీవితాన్ని యేసయ్య మార్చాడు, అనేక మంది జీవితాలను బాగు చేశాడు అని వినున్నాడు. ఎవరి భక్తుని? దావీదు చెప్పారు, నజరేయుడైన యేసు అటు వెళ్తున్నాడు అని విన్నాడు. వెంటనే అమ్మో ఆయన కానీ కేకేస్తే, ఆయన ప్రార్థన చేస్తే, లేదా ఆయన పిలిస్తే నా గుడి జీవితాన్ని బాగు చేస్తాడు, అడుక్కునే స్థితి నుంచి నన్ను విడిపిస్తాడని గ్రహించి కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు
నన్ను కరుణించు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించని కేకలేస్తున్నాడు. వెంటనే అక్కడ ఉన్న శిష్యులు, రే ఊరుకో అవగాక, ఇది కేకలేస్తున్నా. ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన, మందిరం అంటే ఏంటి మందిరం, పొదువు మందిరం. కుటుంబంలో ఉన్న భర్తలు కూడా అలాగే అంటారు కదా, వంట వండకుండా ఆడికి లేదు, నువ్వు ఆదివారం చర్చి అంటావు, వరక అగ్ని పరిగెత్తా ఉన్నావు. దేవుడు అంట, దేవుడు లేదు, దిగలేదు. ముందు అన్నం వండి పెట్టు, కూర వండి పెట్టు. ఆడికి వెళ్ళేది చర్చికి, ఆడికి వెళ్ళేది నువ్వు. వద్దు పొలం అంటే చర్చి అంటావు, దేవుడు అంటావు. నేనే దేవుడిని. ఇది భర్తే దైవం, ఇది భర్తే దైవం, దేవుడు నేనే, భర్తే దైవం, ప్రతి సమానుడు దైవం. ఏం చెప్తుంది బైబిల్? భర్తే దేవుడు అని చెప్పలేదా? ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు? ఆ మందిరానికి వెళ్ళగాక, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళగాక, ఆ సంఘానికి వెళ్ళగాక. ఎందుకు? ఎప్పుడైతే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తూ ఉంటుందో అపవాది ఏం చేస్తాడంటే సంఘానికి బాణీపం చేస్తాడు, దేవుని సేవకుడి దగ్గర బాణీపం చేస్తాడు, అడ్డుకుంటాడు. ఎవరు అడ్డుకునేది ఎవరో కాదు, మనవాళ్ళే. అక్కడ ఉన్న ఎవరు శిష్యులు ఉన్నాయి. శిష్యులు చెప్పారు, ఊరుకోరా అలా కేకేసి. అయితే వాక్యం చెప్తుంది, కానీ వాడు ఇంకా బిగ్గరగా కేకేశాడంట. శిష్యులు ఆపరా 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 అంటే ఇంకా ఎక్కువ వస్తున్నాడంట. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు కరుణించు కరుణించు. ఎవరు నాకు ఆపుతున్నారు అనుకో, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలి. ఎందుకు? అట్టంటోళ్ళంతా మారాలి. అట్టనే కేకలేసి ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాడు కదా భర్తని. వెంటనే ఏమైపోయింది? మొత్తం మారిపోయింది. యేసయ్య రే వాళ్ళు నిలవండి అన్నాడు. అనగానే ఎవరైతే రే ఆపురా అన్నారో వాళ్ళే, అయ్యా భక్తుని అయ్యారు, ప్రభు పిలుస్తున్నారు రానాయన అనిపించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనకు ఆటంకాలు వస్తాయో, మనకి ఎప్పుడైతే అడ్డంకులు వస్తాయో, ఆ సమయంలో ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అక్కడ అంటున్నాడు, వెంటనే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? వారిని పిలవనప్పుడు అని చెప్పాడు. ఎందుకంటే ఏమన్నాడు? చదవండి, ఆ మాట చదవండి. అప్పుడు యేసు నిలిచి, వెంటనే నిలిచిపోయాడంట. యేసు వెళ్ళేవాడు కాస్త ఆగిపోయాడు. ఈ ప్రార్థన కార్యం జరిగించింది. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే మారిపోతాడు ప్రభు కూడా, నీ కోసం వస్తాడు. వెంటనే యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చు. అప్పటిదాకా ఆపారు, ఆపిన వెళ్ళే ఇప్పుడేమన్నారు? ధైర్యం తెచ్చుకో, పిలుస్తున్నాడా, ధైర్యం తెచ్చుకో, ఇప్పుడు దాకా కాగేశాగా ఉందని ఉంది నీకు అన్నారు. కానీ అప్పుడేం జరిగింది? అంతటా వాడు బట్టలు పారేసి దిక్కున లేచి యేసు వద్దకు వెళ్ళి వెంటనే ఇప్పుడు యేసే పిలిచినప్పుడు రావాలి. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కరములంటే చేతులు. యేసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న వాళ్ళు నా యొద్దకి రండి, ఎందుకంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసయ్య దగ్గరకు వస్తే ఏమవుతుంది? నువ్వు కష్టంలో ఉంటే నీ కష్టాన్ని తొలగిస్తాడు, వేదనలో ఉంటే నీ వేదన తొలగిస్తాడు, కన్నీరంతా తుడుచును, కనుపాప వలె కాపాడు, కన్నీరంతా తుడుచును, కనుపాప వలె కాపాడు, కారు వేగం వలె కష్టములు వచ్చినను కనికరించువాడు మన దేవుడు,
కారు మేఘం వలె కష్టములు వచ్చినను కనికరించువాడు మన దేవుడు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి ఇబ్బందులైనా శ్రమలైనా శోధనైనా దేవుని దగ్గరికి రా. నీ ఇబ్బందులన్నీ ఆయన తొలగిస్తానండి. నీ కష్టాన్ని తొలగిస్తానండి. ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మానవుడు పాప భారాన్ని మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు, పాపాన్ని మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు, భారాన్ని మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ నెత్తి మీద ఉన్న మూటని మొత్తం తీసి పక్కన పడేస్తాడు. నీకు విడుదల దొరికింది, నువ్వు విశ్రాంతి అందుతావు, హ్యాపీగా ఉంటావు. మానవుడు పాప భారాన్ని మోసుకుంటా వెళ్తా ఉన్నాడు. దేవుడు రండి 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 అని పిలుస్తున్నాడు. ఇక్కడ శిష్యులు అంటున్నారు ఏమని? ఇదిగో ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని అతనితో చెప్పు. ఆయన పిలుస్తున్నాడు రండి. ఎవరంటే చెప్తుంది ఎవరు? శిష్యులు, మనమే. మనం చెప్పాలి, రమ్మని పిలుస్తున్నాడు రండి. యేసయ్య పిలుస్తున్నాడు, రండి అమ్మా, రండి 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 పిలుస్తున్నాడని చెప్పారు. అంతటా వాడు బట్టలు పారవేసి వెంటనే దిక్కులు లేచినంట. వెంటనే అది ఎవరి జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, ఎవరి జీవితంలో స్వస్థత జరిగింది, ఎవరి జీవితంలో దీవెనలో ఆశీర్వాదాలు వస్తాయంటే ఎవరైతే వెంటనే వెళ్తారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాను. ఎలా వచ్చాడంట? బట్టలన్నీ పారేశాడంట, పాదేన్ని పారేసి. ఈరోజు నువ్వు నీ గర్వాన్ని పారవేయాలి, నీలో ఉన్న అహంకారాన్ని పారవేయాలి, నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని పారేయాలి, నీలో ఉన్న అహంకారాన్ని, నిద్ర సోమరతనాన్ని పారేయాలి. లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. ఒకవేళ నీలో ఉన్న నిద్ర తత్వాన్ని బట్టి, సోమరతనాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి నువ్వు గుడ్డోడు అయిపోయావేమో. నీ జీవితం అలా ఉండడానికి కారణం నీలో ఉన్న పాపమేమేమో. పాపము ఒక వ్యక్తిని పట్టుకుని వెళ్ళిపోతుంది. పాపం మనకి శాపాన్ని తెచ్చింది. నీలో ఉన్న పాపం వల్లేమో నీ జీవితం అలా ఉందేమో. అందుకే నీ పాపాన్ని పారవేయాలి. యేసు దగ్గరకు వచ్చేటప్పుడు నీ పాపాన్ని పారేయాలి. దిక్కున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. 51వ వచనం, యేసు నేను నీకేమి చేయబోతున్నానని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాడు. క్లియర్గా చెప్పాడు, శుద్ధి లేకుండా. అయ్యి తప్ప మొన్నటిదాకా వచ్చాను, ఆదివారం వచ్చాను, గురువారం వచ్చాను, పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారు, ఆయన రమ్మన్నాను, ఆయన రాలేదు, ఇవన్నీ చెప్పాల. ప్రభు అడిగాడు, ఏం కావాలి నీకు అని? దృష్టి కావాలి. కరెక్ట్గా చెప్పాడు. కరెక్ట్గా మనం చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఏం కావాలి నీకు? నా దృష్టి కావాలి. దృష్టి కావాలి. వెంటనే దేవుడి యొక్క రెస్పాన్స్ చూసారా? అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాడు. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళాడు. ఈరోజు నా విషయం ఏం తెలుసా? స్వస్థత రంగంలో ఇంకంటే సమతం. ఇక చర్చి లేదు, పాస్టర్ గారు లేరు, వెంటనే చెప్పాడు ప్రభు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అక్కడ రాస్తుంది, వెంటనే వాడు దృష్టి గలవాడై. అర్థమైందా? ఎట్లున్నా రెస్పాన్స్ అంటే ఏం కావాలమ్మా అంటే, నేను పలాని వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చానయ్యా, మన దాకా ఆడున్నాను, ఇప్పుడే నేను ఉంటున్నాను, అటు తిరిగాను, ఆడ కూడా పని అవ్వట్లేదు, ఆసుపత్రికి పెట్టాను, డబ్బులు 2 లక్షలు ఖర్చు పెట్టాను, అయినా కానీ
మొన్న ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే లక్షలు ఖర్చు పెట్టారంట. లక్షలు. ఏంటంటే ఇదిగో పొట్ట దగ్గర నీరు చేరిందంట. ఊపిరితిత్తుల్లో నుంచి నీరు వస్తుంది. ఆ అమ్మాయికి పైప్ వేసి పైప్లో నుంచి నీళ్ళు అవుతున్నారు. ఒంగోలులో ఉన్న సంఘమిత్ర తీసుకెళ్ళారు, కిమ్స్కి తీసుకెళ్ళారు. అక్కడ దగ్గర లక్షలు. ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేశాను, దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పి ప్రార్థన చేసి వెంటనే స్వస్థత జరిగింది. అద్భుతం దేవుడు జరిగించాడు. అలాంటి అద్భుతాలు సూచనలు ఇన్ని జరిగి ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ప్రాణాపాయ స్థితిలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు దేవుడు అనేకం చేశాడు. ఎక్కడ పాంప్లెట్ వేసుకుని వేసే స్వస్థ ఆయన చేస్తాడు. నువ్వు చెప్పేది లోకం అందరికీ తెలుసు. అద్భుతాలు జరిగించావు దేవుడు. ఆమె ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకుంటా ఉంది, హ్యాపీ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది తెలుసా? తెల్లగా ఉండిద్ది. నేను ఫోన్ చేసినప్పుడు సరే అని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ముఖం ఎలా ఉందంటే దివ్య రూపంలో దెయ్యం. వాళ్ళ బాబాయ్ చేతబడులు చేస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు. ఆ పూజలు, ఆ చేతబడులు అవన్నీ ఆ అమ్మాయిని చుట్టుకుని మంచంలో పడిపోయింది. తెల్లటి అమ్మాయి, పేరు దివ్య, పేరు నాయుడు అమ్మాయి. దివ్య నాయుడుపేటలో ఉంటారు. ఒకమంతా బీటెక్ చదువుతాం, ఇంజనీరింగ్. ఒకమంతా పాడైపోయింది, దిగిపోతాం. వాళ్ళకి మనం చెప్పంగా వెళ్ళి చేపట్టుకుని పలకరించి, ఏం కాదు నీకు ధైర్యం తెచ్చుకో ప్రభువుని. ఒక మాట అండి, ధైర్యం. ఏం కాదు నీకు, అదే తగ్గిపోద్ది అంతే. ఏం కాదు నీకు ధైర్యం తెచ్చుకో, దేవుడు తోడుగా ఉంటాడు నీకు. ఆ మాటే బ్రతికిచ్చింది అంతే. ఏం కాదు నీకేం కాదు, ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి. అన్నయ్య నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బీటెక్ ఎగ్జామ్ రాయాలి. ఏం కాదు, ప్రార్థన చేస్తాయా, నువ్వు ఎగ్జామ్ రాస్తావు, చక్కగా పాస్ అవుతావు. చెప్పినట్లే ప్రార్థన చేశాను. మనసు మీద నుంచి లేచిందండి. లేచి ఇక అన్నం తింటాం స్టార్ట్ చేసింది. అద్భుతం. అన్నం తినేది, చక్కగా నడవటం స్టార్ట్ చేసింది. ఎగ్జామ్కి అలాగే సంచి కూడా పట్టుకునేది, ఒంటరి సంచి. వెళ్ళి ఎగ్జామ్ రాసింది. ఏం చదవడం, పాస్ అవుతావు అని చెప్పాను. పాస్ అయింది. ఆరోగ్య సెట్ అయిపోయింది. పైపు తీసి పడేసింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్తా జాబ్ వస్తే పో, ప్రార్థన చేస్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఎవరితో ఫోన్ చేసింది అని ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రార్థన ఏసునామములో వచ్చింది, పో అన్న. ఉద్యోగం వచ్చింది, బెంగళూరులో జాబ్, లక్షలు సంపాదిస్తుంది. అర్థమైందా? కానీ దేవుడు వెంబడిస్తుందో తెలియదు. మధ్యలో ఒక ఉందా, ఆవిడ తీసుకెళ్ళిందో కూడా తెలియదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతాలు జరిగించాడు. ఇంకొక అమ్మాయి ఎక్కడ ఎవరిది ఇటు తెస్తే త్రోవకుంటా అవుతుంది. ఎవరు త్రోవకుంటకి వెళ్ళే దాని యువత లెఫ్ట్ సైడ్ చెప్పాడు. ఇంకా యువతలేదు. లింగంగుంటలో క్యాన్సర్ 4th స్టేజ్. ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, క్యాన్సర్ 4th స్టేజ్. ఆ ఊరు ఏదో వాకింగ్ చెప్పడానికి వెళ్తే రెండు పాస్టర్ గారిని తీసుకుని వెళ్తే వెంకటేశ్వర గారు, టీవీ మెకానిక్ వెంకటేశ్వర గారు, ఆయన తీసుకున్నాడు. వాళ్ళ బంధువులు ఎవరు వస్తున్నారు, పెళ్లి కూడా కాదు. ఇంకా నోరంతా పొక్కుంది, నోరంతా క్యాన్సర్. మనిషిని కూడా రాలేని స్థితి, అన్నం కూడా తెలియని పరిస్థితి. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నువ్వు తింటావు అని చెప్పి వచ్చాను. ప్రార్థన చేసి కొంచెం నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి తాగింది. ఆ తర్వాత చక్కగా అన్నం. రాత్రి ఫోన్ చేశాను, అయ్యా నువ్వు చెప్పినట్టే అన్నం తింది, మొత్తం తగ్గిపోతుంది అని చెప్పాను. తగ్గిపోయింది. ఈరోజు కిమ్స్లో చేస్తుంది, హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. అన్యులు దేవుడి నమ్మడం. ఆదిలాబాద్లో గంగూబాయ్ అని ఒక ఉంది, గంగూబాయ్ క్యాన్సర్ 4th స్టేజ్, చచ్చిపోతుందని చెప్పారు.
వచ్చినప్పుడు చెప్పా, నేను వెళ్ళినప్పుడు చెప్పా, పాస్టర్ గారు ఇంటి పక్కనే చక్కగా ఎట్టుంది, అయ్యా ప్రార్థన చేయి నాకు. ఏందమ్మా అన్న, క్యాన్సర్ 4th స్టేజ్. మరి ఎక్కడికి వెళ్తున్నావు అన్న, హైదరాబాద్లో చూపించుకోవడానికి వెళ్తున్నా, టెస్టులు చేయించుకోవడానికి. చెప్పాను, వాళ్ళ హైదరాబాద్ వెళ్ళంగానే రిపోర్ట్స్ అనేవి నార్మల్ అయిపోతాయి పో అని చెప్పారు. వాళ్ళకి వెళ్ళంగా చూసుకుంటే క్యాన్సర్ లేదని చెప్పారు. స్తోత్రం ఇప్పుడు ఈ రోజు ఇంత సన్నగా ఉన్నా, ఇంత అంతే. ఒకటే కాదు, 2 కాదు, అన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కానీ ఏముండాలి మనకి? ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి మనలో. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్తాడు. ఆయనలో ఉన్న విశ్వాసం ఆయన స్వస్థపరచు. వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను వెంటనే వాడు దృష్టి గలవాడే. ఇదండి చాలా ప్రాముఖ్యం. దృష్టి గలవాడే త్రోవను ఆయన వెంట. చాలా మంది వెళ్తారంట, ఆపులు ముగ్గురు అన్నట్టు. ఆపు వచ్చినప్పుడు ముక్కుకోవటం, తగ్గగానే ఇంకా అడ్రస్ లేకుండా ఉంటాం. అది కాదు. అదైనా ప్రభు చెప్పాడు, మరి ఎక్కువగా కీడుని కలపకున్నట్లు ఆయన వెంబడించాడు. ఎందుకంట దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత ఆయన వెంబడించాడు. ఆయన విడిచిపెట్టి తిరిగామనుకో, ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఈసారి. అప్పుడు నువ్వు మొరపెట్టినా కానీ ప్రయోజనం ఉండదు. అంత చాలా మందిని చూశాను. అయ్యా 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 అన్నప్పుడు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు స్వస్థత ఇస్తే, ఇక దేవుడు లేడు, దేవుడు హృదయం గర్వించి దేవుడు విడిచి, ఈసారి రోగం వచ్చినప్పుడు, బాగైనప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు కూడా గమ్ము నుండి నశించిపోయిన వాళ్ళని చూస్తే చాలా మంది. దేవుడు వెంబడించడం కావాలి. దేవుడు అన్నాడు, మరి ఎక్కువ కీడుని కలపకున్నట్లు పాపం చేయగాక ఆయన వెంబడించండి. ఇక్కడ ఈ భక్తిని కూడా ఏంటంటే, వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట. ఎవరు వెంట? దేవుని వెంట వెళ్ళాలి. మేమేం చెప్తాం? ప్రార్థన చేసేవాడిని మా వెంట కాదు, మా దేవుని వెంట రండి. దేవుని వెంబడించండి. గుడ్డివాడిన భక్తులమై జీవితం అద్భుతంగా మార్చబడింది. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించు. ఆయన కరుణ, ఆయన కృప మనకు కావాలి. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలం సమయంలో నీ కుటుంబ పరిస్థితి ఎలాంటిదో, నీ జీవితం పరిస్థితి ఎలాంటిదో తెలియదు. కానీ దేశ దగ్గరికి నువ్వు వచ్చావు కనుక ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఏం కావాలి నీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి నీకేం కావాలి? అయ్యా నాకు స్వస్థత కావాలని నువ్వు అన్నట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ నువ్వు ఆయన వెంబడించాలి. స్వస్థత పొంది అటు ఇటు తిరగటం కాదు, అటు ఇటు వెళ్ళిపోవడం కాదు, ఈ మందిరానికి ఆ మందిరానికి వెళ్ళడం కాదు. నిన్ను ఎక్కడ దేవుడు స్వస్థపరిచాడో, నీకు దేవుడు ఎక్కడ ఆశీర్వాదాన్ని కోరుతున్నాడో అది ఆ ప్లేస్కి వెళ్ళాలి. దేవుడితో మాట్లాడుతూ ఉండగా చిన్న తీర్మానం చేసుకో, ప్రభా నాలో విశ్వాసాన్ని దయచేయి. స్వస్థపరచడానికి నీలో విశ్వాసం ఆయన చూస్తాడు. ఒక ఆయన అన్నాడు, ప్రభా నాలో అవిశ్వాసం ఉంది, దాన్ని బాగు చేయి. నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయి. స్వస్థత నొందుతానని నాకుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మావా? సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నానయ్యా, కానీ అపనమ్మకుండా మన సహాయం చేయమని ఆ పిల్లవాడు తండ్రి ప్రార్థన చేశాడు. అలాగే ఒకవేళ అల్పవిశ్వాసం, అవిశ్వాసం ఉందేమో, దాన్ని తొలగించమని ప్రార్థన చేసుకో దేవుని దగ్గర. నీకు అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. ఆటంకాలు పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకో. విశ్వాసం దేవుని మీద ఉంచు, దేవుడిని స్వస్థపరుస్తాడు. ఆ తీర్మానం చేసుకో, ప్రభా నేను నిన్ను వెంబడిస్తాను. ఆ గుడ్డివాడైన భక్తమై తన పాత బట్టలు పారవేసినట్లుగా నీలో ఉన్న పాపాన్ని పారవే. ఆశీర్వాదం కలిగింది. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని పారవే. ఆయన దగ్గరకు రా. ఈ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్నా సమస్తమైన వాళ్ళ నా ఎదుట రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు.
విశ్రాంతి కొరకు ఆయన దగ్గరికి రా. అటు ఇటు తిరిగి అలసిపోయారేమో, ఇంకా ప్రయాసపడుతున్నారేమో, మోయలేనంత భారాలు మోస్తున్నారేమో. ఆయన దగ్గరికి రా. నీ మీద ఉన్న ఖాళీని ఆయన విడుదల చేస్తాడు. నువ్వు మోస్తున్న బరువును తీసి పడేస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఆయన అన్నాడు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి సులువు, నా కాడి సులువు. నా దగ్గరకు వస్తే నువ్వు తేలికైపోతావని ప్రభు పిలుస్తున్నాడు. శిష్యులు పిలుస్తున్నారు, రా ప్రభు దగ్గరికి రా. తీర్మానం చేసుకో, ప్రభా యేసయ్యా, నేను ఈరోజు నీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నాను. నా పాపాలని క్షమించు. ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. యేసయ్యా, నీ శిష్యుడు పాస్టర్ పిలుస్తున్నారు, నేను వస్తున్నాను. నా పాపాలని క్షమించు, నన్ను నిబిడగా అంగీకరించయ్యా. ఇప్పుడే నాకు స్వస్థత ఇచ్చి, నాకు విడుదల చేసి, నాకున్న ఈ సమస్య నుంచి విడుదల ఇచ్చి, ఈ బలహీనత నుంచి విడుదల ఇచ్చి, ఈ శోధ నుంచి నాకు విడుదల ఇచ్చి అడుగు ప్రభుని. ఆయన స్వస్థపరుస్తాడు. తీర్మానం చేసుకో, ప్రభా ఈ రోజు నుంచి నేను నిన్ను వెంబడిస్తాను, నీతో పాటు వస్తానయ్యా అని తీర్మానం చేసుకో. నా దగ్గర ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ తండ్రి, కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఈ రోజు నాకు అనుగ్రహించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యానికి స్తోత్రాలు. నువ్వు నాతో మాట్లాడేవని నేను నమ్ముతున్నాను. ప్రభావం పిలుస్తున్నావు కదా, నేను వస్తున్నాను దగ్గరికి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన కదా. నీకేదైనా సాధ్యం. నేను నమ్మితే నేను విశ్వసిస్తే సమస్తము సాధ్యమైన నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కార్యం జరిగించు. ఇక మీద నిన్ను వెంబడిస్తాను ప్రభా. నా పాపాలు దోషాలు క్షమించి, నన్ను నీడగా అంగీకరించి నాకు స్వస్థత దయచేయమని ఎంతమంది అయితే అడుగుతున్నారు వారందరూ దర్శించి వారికి విడుదల స్వస్థత దయచేయండి. భారాలన్నింటినీ తొలగించండి, విడుదల దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని ఇప్పుడే మీరు పరిశుద్ధాత్మ ద్వారా తాకి నూతన పరచండి, విడుదల దయచేయండి. ప్రతి విధమైన శాపాన్ని, దోషాన్ని, నష్టాన్ని, అంధకార శక్తుల ప్రభావం, వ్యాధులు, అనారోగ్యాలు యేసునామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థత కార్యం జరిగించి అయిపోయింది. ముందున్న సమయం నీ చేతులకు అప్పగిస్తాను. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉంటాం.